అమ్ముడుపోయిన జర్నలిస్టు 1000 మంది ఉగ్రవాదుల కన్నా ప్రమాదం. పక్క తోకముడిచి చైనా బూట్లిక్కర్ అమ్ముడుపోయిన బ్యాచ్ ని యాక్టివేట్ చేసి వీడియోలు చేయించి ఇష్యూని ఆంధ్ర వర్సెస్ తెలంగాణ జర్నలిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు దీంట్లో ఉన్న వీడు జర్నలిస్ట్ కాదు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ని ట్యాగ్ వేసుకుని నోటితో విసర్జించే బ్యాచే ఇదంతా కూడా. ఈ పోస్టర్ చూడండి, తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు. ఇంకెంత కాలం అంట. ఒక్కడి నోటికి వచ్చింది మాట్లాడితే అది జర్నలిస్టుల మీద దాడి ఎలా అవుతుంది? ఒక్కడు అబద్ధం చెప్పి వెనక్కి తీసుకుంటే ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఎలా అవుతుంది? మీరు ఏ పార్టీ అయినా ఏ నేతపై అయినా ప్రతిరోజు విమర్శలు చేసుకోవచ్చు, కానీ మీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారా? మీ దగ్గర ఆధారం లేకుండానే ఆరోపణలు చేయడం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయితే, మిమ్మల్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ అనుకోవడం వాళ్ళది అదే ఫ్రీడమ్. నోటికి వచ్చింది మాట్లాడితే చర్యలు తీసుకుంటే ప్రాంతీయత తీసుకురావద్దు. నో, వి తెలంగాణైట్స్ డోంట్ సపోర్ట్ దిస్ లెఫ్ట్ చైనా బూట్లికర్స్. నో, వి డోంట్ సపోర్ట్ దిస్ పేడ్ గంజాయి ముక్కస్. ఈమె పుట్టింది పెరిగింది చిత్తూరులో, ఆంధ్రాలో, కానీ వీడియోలో మాత్రం తెలంగాణ వాళ్ళం అయిపోతామన్నమాట. మా తెలంగాణలో వండుకుంటూ నోటికి వచ్చింది వాగుతుంటే ఏ రోజు నీ ఆంధ్ర అమ్ముడుపోయిన జర్నలిజం మా తెలంగాణలో చూపించకు అని ఈమె చేసే వేషాలకి ప్రాంతం అంటగట్టలేదు ఎవరు కూడా. Don't use Telangana name or sentiment for your personal agendas and gains. దిగజారడం ఇంకా ఆపండి. ప్రాంతీయ విద్వేషాలతో మీ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఆపండి. ఇంకా వీళ్ళని జర్నలిస్టులు అనుకుని ఫాలో అయ్యే ఆంధ్ర ప్రజలు, మీకు మా ప్రగాఢ సానుభూతి.